నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాజేష్ ఉక్కాల, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ రెనోవా హాస్పిటల్స్. ఈరోజు మన డిస్కషను మానసిక ఒత్తిడులు, నర్వస్ వీక్నెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటివి కవర్ చేస్తూ ఈరోజు మాట్లాడదలుచుకున్నాను. ఎందుకు ఈ టాపిక్ తీసుకురావాల్సి వస్తుందంటే, చాలా మటుకు ఇప్పుడున్న ప్రాబ్లమ్స్లో యంగ్స్టర్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. యంగ్స్టర్స్ అంటే ఎవరైతే అట్ రిస్క్ ఉన్నారో, ఇప్పుడు మీరు ఫ్రీక్వెంట్గా వింటారు సోషల్ మీడియా ద్వారా, ఏంటి సడన్గా చనిపోయాడు, సడన్గా ఇట్లా అయింది, బాగానే ఉన్నాడు, రీసెంట్గా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిందని బ్యాడ్మింటన్ ఆడుతూ కొలాప్స్ అయిపోయారు, ఆ పర్సన్ రివైవ్ కాలేదు. సో ఇలాంటివి ఎలా అవాయిడ్ చేసుకోవాలి? సో వాస్తవానికి ఒక హెల్త్ చెకప్ అనేది అవసరం. ఓకే, హెల్త్ చెకప్ చేసిన తర్వాత కూడా ఈవెన్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండి స్టిల్ ప్రాబ్లమ్స్ అనేవి రైజ్ అవుతూ వస్తున్నాయి. ఈ ప్రాబ్లమ్స్కి రైజ్ అవ్వడానికి మూల కారణం నేను గమనించింది ఏంటంటే మానసిక ఒత్తిడులు. సో మానసిక ఒత్తిళ్ళు కారణంగా చాలామంది అధికంగా బ్లడ్ ప్రెషర్కి గురవడం, బ్లడ్ ప్రెషర్ని అన్నోటిస్డ్గా ఉన్నందువల్ల ఇది అనర్థాలకి దారి తీయడం, పర్టికులర్గా హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్ రావడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే, ఇదివరకు మేము చదువుకునే రోజుల్లో బ్లడ్ ప్రెషర్ అనేది డే టైం ఎక్కువగా ఉండడం, రాత్రులు తగ్గిపోవడం అనేది సహజంగా మేము నేర్చుకున్న విద్య. అయితే ఈ మధ్యకాలంలో నైట్ టైం స్పైక్స్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా కనపడుతున్నాయి. సో మీరు డాక్టర్కి డే టైం వెళ్ళి పరిచయం చేసుకున్నప్పుడు అక్కడ నార్మల్ బ్లడ్ ప్రెషర్స్ రికవర్ అవ్వడం, రాత్రులు మాత్రం హై రికార్డింగ్స్ రావడం అనేది గమనించి, ఎందుకు రాత్రులు ఎక్కువగా హార్ట్ అటాక్స్కి గురవుతున్నారు, రాత్రులు ఎక్కువగా బ్రెయిన్ అటాక్కి గురవుతున్నారు గమనించినప్పుడు ఈ ప్యాటర్న్ ఆఫ్ చేంజెస్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ని గమనించడం జరిగింది. సో వీటికి మేజర్గా మనము స్ట్రెస్, నిద్ర లోపము, మానసిక ఒత్తిడుల కింద కన్సిడర్ చేయాల్సిన అవసరం వస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో బహుశా ఇన్ ద లాస్ట్ 20 years చాలామంది నైట్ టైం వర్క్ చేయడం, లేటుగా తినడం, లేటుగా పడుకోవడం, సోషల్ మీటింగ్స్ పెట్టుకోవడం, స్క్రీన్ టైం ఎక్కువగా వాడడం, ఇలాంటివన్నీ కూడా దీనికి అడిషనల్ ఫ్యాక్టర్స్గా గమనిస్తున్నాం. అయితే ఎప్పుడైతే వెస్టర్నైజేషన్ అనేది మనం యాక్సెప్ట్ చేశామో, వెస్టర్న్ టైమింగ్ ప్రకారం పనిచేస్తున్నామో, వీళ్ళందరిలో నిద్ర లోపాలే కాకుండా మానసిక ఒత్తిళ్ళు కూడా పెరుగుతున్నాయి. నేను చూస్తున్న పేషెంట్స్లో కొంతమంది ఆల్మోస్ట్ 14 to 18 hours పనిచేయడం గమనించాను. మరి వీళ్ళందరికీ కూడా విపరీతమైన స్ట్రెస్, నిద్రలోపం గురైనప్పుడు బాడీ మీద తీవ్రమైన ఒత్తిడి, ఆ కారణంగా ఈ అబ్నార్మల్ రికార్డింగ్స్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్. అండ్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, బ్లడ్ ప్రెషర్కి, డయాబెటీస్కి, హై కొలెస్ట్రాల్కి కనెక్షన్ ఉంది. సో వీటిల్నే మెటబాలిక్ డిజార్డర్స్ అంటాం, ఆర్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటాం. వీటి కారణంగానే చాలా ఎక్కువ మంది అనర్థాలకి సఫర్ అవుతున్నారు, పర్మనెంట్ డ్యామేజెస్కి సఫర్ అవుతున్నారు. కొన్ని ఇన్సిడెన్సెస్లో హార్ట్ అటాక్ గురై చనిపోవడం కూడా జరుగుతుంది అట్ యంగ్ ఏజ్. బ్రెయిన్ అటాక్ ఫ్రీక్వెంట్గా గమనిస్తున్నాం. ఇలాగే లాంగ్ టర్మ్గా బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయనందువల్ల కిడ్నీ ఫెయిల్యూర్స్కి దారితీస్తుంది, డయాలసిస్ ఎక్కువగా అవసరం పడుతుంది. సో ఇలాంటివన్నీ అనర్థాలు రాకుండా ఉండాలంటే ప్రాపర్ అనాలిసిస్ అనేది అవసరం. ఈ ప్రాపర్ అనాలిసిస్లో ప్రథమంగా చేయాల్సింది ఏంటంటే బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వడం. బ్రెయిన్కి రెస్ట్ ఇచ్చినప్పుడు మానసిక ఒత్తిళ్ళు అనేవి తగ్గుతాయి. మానసిక ఒత్తిళ్ళు తగ్గడమే కాకుండా ఇలా ఏవైతే అనర్థాల గురించి మాట్లాడానో, డయాబెటీస్, హైపర్ టెన్షన్, హై కొలెస్ట్రాల్ రాకుండా కూడా మనం బాడీని కాపాడుకోవచ్చు. ఇవన్నీ జరగాలంటే తరచుగా చెకప్ చేసుకోవాలి, తరచుగా ఎక్స్పర్ట్ని కలవాలి, మీకున్న సమస్యలను ఎక్స్ప్రెస్ చేయాలి. చాలా ఫ్రీక్వెంట్గా నేను వింటున్న సమస్య ఏంటంటే, వీళ్ళు వచ్చి ఎక్స్ప్రెస్ చేయకపోవడం అనేది మేజర్ ఇష్యూ. నేను అన్నట్టుగా నార్మల్గా బ్లడ్ టెస్ట్లు వచ్చినా కానీ మానసిక ఒత్తిడిని ఎక్స్ప్రెస్ చేయలేక చాలామంది సఫర్ అవడం కూడా గమనిస్తున్నాను. సో ఇలాంటివి రాకుండా ఉండాలంటే అనాలిటికల్గా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలాంటివన్నీ చర్చించుకొని అవసరమైన చోట మెడిసిన్స్ వాడడం అనేది ఇంపార్టెంట్గా మనం గమనించాల్సిన అవసరం ఉంది. మానసిక ఒత్తిళ్ళు ఎప్పుడైతే తగ్గిస్తామో అప్పుడు ఇలాంటి మేజర్ అనర్థాలు పర్టికులర్గా యంగ్ పీపుల్లో రాకుండా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. సో ఇది ఇంపార్టెంట్గా గమనించాలంటే రెస్ట్, రిలాక్సేషను, రెస్టరేషన్ ఇవన్నీ కూడా
బ్రెయిన్కి ఇంపార్టెంట్. బ్రెయిన్కి ఎప్పుడైతే రెస్ట్ ఇస్తామో మానసిక ఒత్తిళ్ళు తక్కువ అవుతాయి. ప్రాపర్గా పడుకోవడం అనేది డెఫినెటివ్ ఆన్సర్ ఫర్ దిస్. అయితే ఇక్కడ మెడిటేషన్ చేయడం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం, అవసరమైన చోట డాక్టర్ ద్వారా సలహాలు సూచనలు తీసుకొని, ఇంకా అవసరమైన చోట మానసిక ఒత్తిడికి గురైనప్పుడు మానసిక స్పెషలిస్ట్ని కలిసి ట్యాబ్లెట్స్ తీసుకుంటూ ఇట్లాంటి అనర్థాలు రాకుండా కాపాడుకోవడం అనేది ముఖ్యమైన అంశం. అలా చేసిన దానివల్ల యంగ్స్టర్స్లో మేజర్ ఇష్యూస్ రాకుండా కాపాడుకోవచ్చు. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.